తిరుమల వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అయ్యా వెంకన్న స్వామి ఎన్ని మెట్లెక్కినా ఇంకా కానరావేమయ్యా అని? ఒక పాటే ఉంది కదా, ఏడు కొండల స్వామి ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అని. నిజమే కదా. మనం ఎన్ని మెట్లెక్కినా సరే ఆ స్వామి మాత్రం మనకు కనిపించరు. మళ్ళీ ఆయన దర్శనం చేసుకొని బయటికి వచ్చామో లేదో మళ్ళీ కనిపించరు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఈరోజు నేను సప్త శనివార వ్రతం 5వ వారం చేసుకున్నాను. మిగతా 4 వారాలు బాగానే జరిగాయి, కానీ మధ్యలో నాకు ఒక 2-3 వారాలు అయితే గ్యాప్ వచ్చింది. లేదంటే ఈ పాటికల్లా 7 వారాలు కూడా పూర్తయిపోయేవి. ముందులే చేసేస్తాం అనుకుంటాం, కానీ సప్త శనివార వ్రతం మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు అణువణువున ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని అధిగమించుకుంటూ వస్తేనే మనం పూజ అయితే పూర్తి చేసుకోగలం. చాలా మంది సప్త శనివారం వ్రతం ఎలా చేసుకోవాలి, వాళ్ళ డౌట్స్ అన్ని అడుగుతున్నారు. అవన్నీ క్లారిఫై చేస్తూ మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. సప్త శనివారం వ్రతం పూజ విధానం వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఆ స్వామి మనందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.